సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనములో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే దేవుని యొక్క వాక్యము అనగా దేవుడు చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నాడు. ఏంటనంటే నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అని. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో దేవుని పట్ల నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము నమ్మకమైనటువంటి వారిగా ఉంటామో దేవుడట మెండుగా దీవెనలను ఆయన కలుగు చేస్తాడంట. గమనించండి ప్రియులరా, నమ్మకం మన జీవితంలో దేవుని పట్ల మనము నమ్మకము కలిగి ఉండాలి. దేవుడి విషయంలో మనము నమ్మకము కలిగి ఉండాలి. అదే విధిగా ఇతరుల పట్ల కూడా మనము నమ్మకము కలిగి ఉండాలి. ప్రియులరా, ఈ లోకములో మనం అందరము కూడా నమ్మకం మీదే ఉన్నాం. ఈ భూమి అనేది కూడా ఈ యొక్క శూన్యమైనటువంటి విశ్వములో ఏలాడబడుతూ ఉన్నది అని అంటే అది నమ్మకం. దేవుని యొక్క మాటకు నమ్మకముగా ఉంది. సమస్తము కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంది. అదే రీతిగా దేవుని యొక్క సృష్టిలో ఒక శ్రేష్టమైనటువంటి మనిషిగా నువ్వు ఉన్నావు. కాబట్టి దేవుడికి నీవు కూడా నమ్మకమైనటువంటి వానిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా తెలియచేస్తా ఉన్నది. ప్రియులరా, భార్య పట్ల భర్త నమ్మకముగా ఉండాలి. భర్త పట్ల భార్య నమ్మకముగా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు నమ్మకమైన వారిగా ఉండాలి. సమాజంలో ఒక పౌరునిగా పౌరురాలిగా నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. ఎక్కడ చూసినా కానీ ప్రతి విషయంలో కూడా మనిషి నమ్మకమైన వాడిగా ఉన్నప్పుడు మాత్రమే దీవించబడతాడు. మెండుగా దీవెనలు కురిపించబడతాయి. దేవుని వాక్యము చాలా స్పష్టముగా చెప్పుతా ఉన్నది, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలను కలుగును అని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనము నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. ఏ విషయంలో మనము నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి అని అంటే ప్రియులరా, దేవుని విషయంలో మొట్టమొదటిగా. ఎందుకనంటే ఎవరైతే దేవునికి నమ్మకముగా ఉంటారో అట్టివారు ఇతరుల పట్ల సమాజము పట్ల నమ్మకమైనటువంటి వారిగా ఉంటారు. కాబట్టి నా జీవితంలో మనము దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, ఏ విషయములో మనము నమ్మకముగా ఉండాలి అని అంటే దేవుని పట్ల భక్తి విషయములో మనము నమ్మకముగా ఉండాలి. భక్తి విషయములో నమ్మకముగా ఉండాలి. భక్తి అనగానే ప్రియులరా పైన ఉన్నటువంటి భక్తి విషయములో కాదు. మేడి పండును చూస్తే ప్రియులరా చూడండి, మేడి పండు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండునని సామెత ఉన్నది కదా. అది సామెత మాత్రమే కాదు, అది నిజం. అది నిజం ప్రియులరా. మేడి పండు పైన చూడడానికి ఎంతో మేలికరమైనదిగా, ఎంతో చక్కగా, ఎంతో సుందరముగా ఉంటది. అయితే దానిని మనం పొట్ట విప్పి చూసినప్పుడు ప్రియులరా దాని లోపల పురుగులు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి గమనించున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్నటువంటి భక్తిలో మేడి పండులాగా నువ్వు ఉండకూడదు. ఎందుకనంటే దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియపరుస్తా ఉన్నది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని. ప్రియులరా, దేవుడికి పైన ఉన్నటువంటి భక్తి కాదు. పైన నీ వస్త్రములలోను నీ యొక్క అలంకరణలోను భక్తిని చూపిస్తూ ఉన్నావేమో. పైన ఉన్నటువంటి భక్తిని దేవుడు లక్ష్య పెట్టడు. ఎందుకనంటే దేవుడు హృదయ అంతరంగమును ఎరిగినటువంటి వాడు. హృదయ అంతరంగములో నువ్వు భక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులరా, గమనించండి, పై రూపమును మనుషులు లక్ష్య పెడతారేమో కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి నా జీవితంలో మనము హృదయ శుద్ధి గల వారిగా, మన ఆత్మీయతలో హృదయ అంతరంగములలో మనము దేవుని పట్ల భక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నమ్మకమైనటువంటి వారికి మెండుగా దీవెనలు కలగాలి అని అంటే మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఏ విషయంలో మనము నమ్మకమైన వారిగా ఉండాలి అని అంటే దేవుని సేవించు విషయంలో, అనగా దేవుని పట్ల భక్తిని చూపించే విషయంలో, దేవునికి భక్తిని చేసే విషయంలో
మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఆ భక్తి మేడిపండు లాంటి భక్తిగా ఉండకూడదు. అది అంతరంగములో నుంచి శుద్ధి కలిగినటువంటి భక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడు, మనుషులు మాత్రమే లక్ష్య పెడతారు. నీ అలంకరణ, నీ వస్త్రధారణ మనుషులే చూస్తారు, కానీ దేవుడైతే హృదయ అంతరంగములో నుంచి భక్తిని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఎలాంటిది? ఇలాంటిది ప్రియులరా. చూడండి, ఇంకా మనము చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, పెదవులతో వారు నన్ను స్తుతించుదురు గాని వారి హృదయములు నాకెంతో దూరముగా ఉన్నాయట. ప్రియులరా, పెదవులతో దేవుని స్తుతిస్తున్నావా? దేవుని నామాన్ని స్మరిస్తున్నావా? అయితే అంత మాత్రమే కాదు ప్రియులరా, కావలసింది నీ పెదవులతో దేవుణ్ణి స్తుతించడము కాదు, దేవుని నామాన్ని స్మరణ చేయడము కాదు, కానీ నీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుణ్ణి ఆరాధించే విషయములో, దేవుణ్ణి సేవించే విషయములో కొందరు ఏ రీతిగా ఉన్నారో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో ఒక వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే, అక్కడ యెహోషువ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ సందర్భంలో యెహోషువ అంటా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా, షెకెము అనబడినటువంటి ప్రాంతములో ఇశ్రాయేలు పెద్దలందరినీ, అక్కడ ఉన్నటువంటి జనమునంతటినీ కూడా మరి ఒక దగ్గరికి సమకూర్చి ఆ జనులందరితో యెహోషువ మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, అయితే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల్ని తన జనాంగముగా ఎన్నుకొని వారి పట్ల ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక కార్యాలు అంతా ఇంత మాత్రము కాదండి. ఈరోజు ప్రపంచమంతా కూడా చెప్పుకోదగినటువంటి స్థితిలో దేవుడు వారి పట్ల కార్యాలు చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి యొక్క జీవితములో ఆయన కార్యాలు చేస్తూనే ఉన్నాడు, ఆయన కృపని మెండుగా కుమ్మరిస్తూనే ఉన్నాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషువ అన్నట్లుగానే నీవును నేనును కూడా ఏమని మాట్లాడాలి అని అంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనగా యెహోవానే మేము ఆరాధిస్తాం, ఆయన పట్ల మాత్రమే మేము భక్తిని కనపరుస్తాం అనే స్థితిలో నీవు నేను మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతా ఉన్నాడు. యెహోషువ కూడా ఇక్కడ అదే మాట మాట్లాడుతా ఉన్నాడు. ఆ మాట పలికినప్పుడు ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి సర్వ జనాంగము ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియులరా అక్కడ అంటా ఉన్నారు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూసినట్లయితే, యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని త్రోలివేసిన వాడు యెహోవానే సేవించుదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరొకసారి మనం చూసినట్లయితే ప్రియులరా, ఇక్కడ మరొకసారి అంటా ఉన్నారు ఆ 21వ వచనములో, జనులు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. ఇంకా మనం చూస్తే 24వ వచనములో కూడా, అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. ఇక్కడ చూస్తే ప్రియులరా, యెహోషువ అంటా ఉన్నాడు ఇశ్రాయేలు సర్వ జనాంగముతో, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేనైతే యెహోవాను, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని మాట ఇస్తా ఉన్నాడు. ఆ మాటను విన్నటువంటి అక్కడున్న ఇశ్రాయేలీయులు అందరూ కూడా ప్రియులరా మరి యెహోషువకి వాగ్దానం చేస్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, మేము కూడా యెహోవానే సేవిస్తాము, ఆయనే అమోరీయుల ప్రజలు కానీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా మమ్మల్ని గొప్పగా రక్షించినాడు, కాబట్టి ఆయనే మా దేవుడు, ఆయననే మేము ఆరాధిస్తాము, ఆయననే మేము సేవిస్తాము అని ప్రియులరా ఇక్కడ 3 సార్లు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియులరా గమనించండి, ఈ వాగ్దానము చేసినటువంటి వారు నిలబడినారా? ఆ వాగ్దానములో
దేవుణ్ణి సేవించే విషయంలో వారు నమ్మకమైన వారుగా ఉన్నారా అని అంటే ప్రియులరా, నమ్మకాన్ని కోల్పోయినటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎట్లాగా అంటే ప్రియులరా గమనించండి, మనం చూసినట్లయితే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10-15 వచనములు ధ్యానం చేసుకుందాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ దేవుడైన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. చాలండి ప్రియులరా, గమనించండి. చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే వాగ్దానం చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ మనం చూస్తే యెహోషువ కూడా వాగ్దానం చేశాడు. యెహోషువ అయితే తాను చేసినటువంటి వాగ్దానములో తాను నిలబడినట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఇశ్రాయేలు అయితే వారు చేసినటువంటి వాగ్దానములు అనగా మేము దేవుణ్ణి సేవిస్తామని వారు వాగ్దానము చేశారు. ముమ్మాటికి మంచిదే ప్రియులరా, ముమ్మాటికి వాగ్దానము చేశారు, కానీ ఆ వాగ్దానాన్ని వారు నిలబెట్టుకున్నారా అని అంటే ఇక్కడ వాక్యము చెప్తా ఉన్నది, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ప్రియులరా, ఈ మాటను చూస్తే ఈరోజు నీవు నేను బ్రతుకుతా ఉన్నాం. దేవుని కార్యాలు మనము చూస్తా ఉన్నాం. దేవుని కార్యాలు మనము అనుభవిస్తా ఉన్నాం. ఆయన మేలులను మనం అనుభవిస్తా ఉన్నాం. ఇలాంటి స్థితిలో ప్రియులరా, మనము ఈ విధముగా అనుభవించే స్థితిలో ఉన్న మనము ప్రియులరా, మరి దేవునికి ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకాన్ని వీళ్ళు కోల్పోయారు. ఎందుకనంటే దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి వీరిలో వచ్చింది. దేవుణ్ణి ఎరుగని తరం, ఆయన చేసిన కార్యములని ఎరుగని తరం ఎందుకు వచ్చింది అని అంటే ప్రియులరా, వాక్యము విషయంలో దేవుని విషయంలో వీరు తప్పిపోయారు. వారి బిడ్డలకు దేవుని గురించి, దేవుడు చేసిన కార్యముల గురించి వారు నేర్పించినటువంటి వారిగా ఉన్నారు, తెలియపరుచినటువంటి వారిగా ఉన్నారు. అందుకనే దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి వచ్చిందంట ఇశ్రాయేలీయులలో. ఎందుకనంటే పెద్దలుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి బిడ్డలకు దేవుణ్ణి గూర్చి, ఆయన చేసినటువంటి కార్యములను గూర్చి నేర్పించినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే దేవుణ్ణి మేము సేవిస్తాము అనంటే ప్రియులరా గమనించండి, దేవుణ్ణి సేవిస్తాము అనంటే అంత మాత్రమే కాదు, సేవించేటటువంటి మనము దేవుని గురించి, దేవుని కార్యములను గురించి, ఆయన చేసిన మేలును గురించి, వాటన్నిటి గురించి మన బిడ్డలకు మనము తెలియజేసే వారిగా ఉండాలి. ఒకవేళ మనము తెలియజేయనటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుణ్ణి సేవించే విషయంలో మనము తప్పిపోయినట్లే, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనము తప్పిపోయినట్లే. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడైతే అంటా ఉన్నాడు, దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, నమ్మకమైన వారికి మెండుగా దీవెనలను కలుగును అని. ఇక్కడ నమ్మకాన్ని కోల్పోయారు సేవించే విషయంలో. బిడ్డలకు నేర్పించలా. బిడ్డల పరిస్థితి చూసినట్లే ఏమైంది ప్రియులారా, చూడండి. దేవుడి కార్యములను ఎరుగని జనము ఒకటి పుట్టారు అనంటే ఆ లోపము ఎవరిది అనంటే తల్లిదండ్రులది, పెద్దలది. కాబట్టి ఆ ఎరుగని జనము ఏమి చేశారు అనంటే ప్రియులారా, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలు అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన
దోచుకొని వారికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ప్రియులారా, నీవు నేను మనం మన బిడ్డలకు దేవుణ్ణి గూర్చి, దేవుడి చేసిన కార్యములను గూర్చి మనము వివరించకపోయినట్లయితే, నేర్పించకపోయినట్లయితే, తెలియజేయకుండినట్లయితే, ప్రియులారా గమనించండి, మన బిడ్డలట దేవుణ్ణి ఎరగనటువంటి స్థితి, దేవుణ్ణి కార్యాలను, ఆయన చేసిన గొప్ప కార్యాలను ఎరగనటువంటి స్థితిలో ఉండి దేవుణ్ణే ఎరగనటువంటి బిడ్డలుగా ఉంటారంట. అలా గనక మన బిడ్డలు ఉన్నట్టయితే ప్రియులారా గమనించండి, వారు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి విసర్జించి బయలు దేవతను పూజించేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఆయన అంటా ఉన్నాడు, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, ఏ రూపమునకు మీరు మొక్కకూడదు అని మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడైతే ఈ దేవుణ్ణి ఎరగనటువంటి తరం ఒకటి పుట్టినప్పుడు ఆ తరమట దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను, బయలు దేవతలను పూజించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, అట్టి సమయంలో దేవుడే వారికి శత్రువైపోయాడు. దేవుడే వారికి శత్రువైపోయాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నీ పిల్లలకి ఏం చేయాలంట? మనము 19వ వచనములో ఆయన అంటా ఉన్నాడు, నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించాలి అని. ఈరోజు మన బిడ్డలకు మనము నేర్పించాలి. మనము ఒకవేళ మన బిడ్డలకి దేవుణ్ణి గురించి నేర్పించకపోయినా, దేవుడు మన పట్ల చేసిన కార్యముల గురించి మనము నేర్పించకపోయినా, అట్టి స్థితిలో వారు ఉండి దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ప్రియులరా దేవుడే వారికి శత్రువు అవుతాడంట. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకి మరి దేవుణ్ణి మర్చిపోయినటువంటి తరం ఒకటి వచ్చినప్పుడు వారికి శత్రువులుగా ఉన్నప్పుడు ప్రియులరా వారు దోచుకోబడ్డారంట. గమనించండి, శత్రువుల ఎదుట నిలవలేకపోయారంట. ఈరోజు నీ బిడ్డల జీవితంలో, నీ బిడ్డలో ఒక విజయకరమైన జీవితాన్ని జీవించాలంటే, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి అని అంటే, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ఈరోజు దేవుణ్ణి గూర్చి, దేవుడు నీ జీవితంలో నీ పట్ల చేసినటువంటి కార్యములను గురించి, మేలులను గురించి నీ బిడ్డలకు నీవు నేర్పించేటటువంటి స్థితిలో ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నది. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏ విషయములో మనము నమ్మకమైన వారిగా ఉండాలి అని అంటే, దేవుణ్ణి సేవించే విషయములో మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఈరోజు మనం చూసాం కదా, ఇశ్రాయేలీయులు ముమ్మారు యెహోషువతో వాగ్దానం చేశారు, యెహోవానే మేము సేవిస్తాము అని అన్నారు. కానీ వారు వారి బిడ్డలకు నేర్పించే విషయంలో తప్పిపోయినారు. వారు దేవుణ్ణి సేవించితే మాత్రము కాదు ప్రియులరా, దేవుణ్ణి సేవించేటటువంటి వాళ్ళు తమ బిడ్డలకు, తమ ముందు తరములకు వాటిని తెలియపరిచే విధముగా ఉండాలి, నేర్పించే విధముగా ఉండాలి. అలాంటి స్థితిలో వాళ్ళు ఉండలేకపోయిన కారణాన్ని బట్టి దేవుణ్ణి సేవించే విషయంలో వారు నమ్మకాన్ని కోల్పోయారు. ఈరోజు నీవు అలా కోల్పోకూడదు, నేను అలా కోల్పోకూడదు. దేవుని గురించి నేర్పించాలి. అప్పుడు నేర్చుకున్నప్పుడు, నేర్పించినప్పుడు అప్పుడే మనము నిజముగా దేవుణ్ణి సేవిస్తున్నట్లు, అప్పుడే దేవుణ్ణి నిజముగా మనము ఆరాధిస్తున్నట్లు. ఎప్పుడు అనంటే, మనము దేవుణ్ణి గూర్చి, దేవుని కార్యములను గూర్చి మన బిడ్డలకు, మన ముందు తరముల వారికి మనము నేర్పించినప్పుడు, వారికి తెలియపరిచినప్పుడు, అప్పుడే మనము నిజముగా దేవుణ్ణి సేవిస్తున్నట్లు. కాబట్టి ఇశ్రాయేలీయుల వలె మనము తప్పిపోవద్దు ప్రియులరా. ఒకవేళ తప్పిపోతే దేవుడట మన బిడ్డలకు శత్రువు అవుతాడంట. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు ప్రియులరా. అయితే గమనించండి, దేవుడు అందుకే అంటా ఉన్నాడు, కాండము 23వ అధ్యాయము 25, 26 వచనాలు చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను చదువుకుందాం.
నిర్గమకాండము 23 అధ్యాయము 25, 26 వచనాలు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెనని అప్పుడు ఆ ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. చాలండి. ఇక్కడ అంటా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవానే నువ్వు సేవించాలి. అప్పుడు ఏమవుతుందంట, ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడంట. ఇంకా అంటా ఉన్నాడు, నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాడంట. రోగము లేకుండా నీ జీవితములో ఆయన తొలగిస్తాడంట. ఇంకా అంటా ఉన్నాడు ఆయన, గొడ్డుది కడుపు దిగినది మీలో ఉండకుండా చేస్తాను అని. ఎప్పుడు అనంటే నీ దేవుడైన యెహోవాను నీవు సేవించినప్పుడు, ఆయనను సేవించే విషయంలో నీవు నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నీ పానమును నీ ఆహారమును ఆయన మెండుగా నిండుగా దీవిస్తాడు అని వాగ్దానము చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీలో నుండి రోగమును కూడా తీసివేస్తాను అని అంటున్నాడు. ఇంకను ఆయన అంటా ఉన్నాడు, కడుపు దిగునదియు గొడ్డుదియు నీలో ఉండకుండా చేస్తాను అని అంటా ఉన్నాడు. అంటే ఏంటి ప్రియులరా, ఆయన అంటా ఉన్నాడు, బిడ్డలతో నిన్ను దీవిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క సంతతి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుణ్ణి సేవించే విషయములో మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఎందుకు అనంటే నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి.